ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు నీ ఇల్లంటే మీ అత్తగారి ఇల్లే. నీకన్నిటికంటే ముఖ్యమైనది నీ సౌభాగ్యం. నీకెప్పుడు ఉండాల్సింది నీ మాంగళ్యమేనే. నీ చివరి శ్వాస వరకు నీ భర్తను అంటిపెట్టుకుని నీ అత్తారింటి గౌరవం నిలబెడుతూ నువ్వక్కడే ఉండాలి. నీకు మాకు ఈ ఇంటికి ఇంకా ఎలాంటి సంబంధం ఉండదు అని మీరు నిర్ణయిస్తే సరిపోతుందా? ఇదే నీ నిర్ణయం ప్రకారం అయితే విడిపోవడం కుదరదురా. నాకీ పెళ్ళిళ్ళంటేనే ఇష్టం ఉండదు. నా జీవితంలో ఏ ఆడదానికి చోటివ్వను. ఈ విషయం తనకి ముందే చెప్పాను. తను అన్నింటికీ ఒప్పుకుంటేనే తాళి కట్టాను. అంతేగాని శాశ్వతంగా భార్యగా తనని నేను స్వీకరించలేను. మా ఇద్దరి మధ్యన బంధం ఆల్రెడీ ఎప్పుడో ముగిసిపోయింది. ఏంటయ్యా ముగిసిపోయేది? పెళ్ళంటే బంధమంటే ఆషామాషి అనుకున్నావా? లేకపోతే నువ్వు వాడే వస్తువు అనుకున్నావా? నీకు నచ్చినప్పుడు దగ్గరుంచుకుని నచ్చినప్పుడు పారేయడానికి. పెళ్ళంటే పరమ పవిత్రమైన కార్యం. ఎవరికైనా జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే వేడుక. అలాంటి పెళ్లి అగ్రిమెంట్ రాసుకుంటేనో ఒప్పందం కుదుర్చుకుంటేనో తేలికగా బంధం విడిపోతుందనుకుంటున్నారా? ఆగవమ్మా. ఓ ఇందాకటి నుంచి లెక్చర్ల మీద లెక్చర్స్ ఇస్తున్నావు. మా అబ్బాయికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ సంగతి నీ కూతురికి తెలుసు. తెలిసి కూడా తాళి కట్టించుకుంది. ఇప్పుడు నువ్వేమో ఆ అగ్రిమెంట్ చెల్లదనో అగ్రిమెంట్ని చించేస్తేనో నీ మాట చెల్లుబాటవుతుందా? మీరు మధ్యలోకి రాకండి. మర్యాదగా ఉండదు. నువ్వు నీ కూతురి కోసం నిలబడితే నేను నా వాళ్ల కోసం ఖచ్చితంగా నిలబడతాను. తప్పు నీ కూతురిది. మా రాధ క్లియర్గానే ఉన్నాడు. ఇందాకటి నుంచి తాళి మంగళసూత్రం అని ఓకదంపుడు ఉపన్యాసం చెప్తుంది నువ్వు. ఏంటిప్పుడు నీ కూతురు మెళ్ళో మా రాధ కట్టిన తాళి ఉండడమే కదా నీ ప్రాబ్లం? మేడం, అత్తయ్య, ఈ తాళి ఉంటేనే కదా సమస్య అంతా. ఈ తాళిని తెంపేస్తే ఇంకే సమస్య ఉండదు. అత్తయ్య 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 వద్దత్తయ్య అత్తయ్య అత్తయ్య గారు వదిలేయండి. మమ్మీ వద్దు. మమ్మీ మమ్మీ వదిలే. మమ్మీ మమ్మ ఏంటి నువ్వు? వదిలేమమ్మా. తారా, ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? అత్తయ్య వదలండి. అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు? అత్తయ్య గారు తారా, ఆపు. ఏంటిది? నన్నే కొడతావా?
నా కూతురు తాళి మీద చేయి వేస్తే చంపడానికైనా వెనుకాడను. నువ్వెంత నీ బతుకెంత? నన్నే చంపుతావా? రా చంపు చూద్దాం. మా చంపు. బ్రతుకు గురించి కాదు, ఫస్ట్ నీ కొడుక్కి చెప్పుకో. చంపుతానన్నావుగా, చంపు. నువ్వేం చేస్తావో చూస్తా. నీ కొడుక్కి నేను చెప్పుకో. నా తలుచుకుంటే కూతురు మీరెంత, గురించి మీ మాట్లాడుతున్నావు? జీవితాలెంత? చంపు. నా కూతురు చంపు. తప్పు చెప్పు. అడుమా, తారా. ఇప్పుడే కదా అన్నావు. కొడుక్కి చెప్పు. ఏంటిది? నీ కొడుక్కి చెప్పు. నన్నే నన్నే చంపుతావా? చంపుతావా? జీవితం గురించి మాట్లాడదు గాని. వదలండి. ఏం మాట్లాడుతున్నావు నేను అమ్మా నువ్వు? తలుచుకుంటే మీరెంత, మీ ఏం జీవితాలెంత? మాట్లాడుతున్నావు? వదలండి. ఆడే తప్పు ఆమె లేదు. ఎలా మాట్లాడుతుందో తారా. చూశారు కదా. అమ్మా చంపుతావా లేదా? లేదా? తారా. అలానే చంపుకుంటే హక్కు నీకు ఇప్పుడే లేదు. చంపు. రేయ్. నా కూతురు చంపుతానన్నావు. నా నన్నే మర్యాదగా ఉండాలి. చంపుతానంటావు. నా అప్పుడే కూతురు చంపు. జీవితం ఆపండి ఆపండి ఆపండి. నా కోసం మీరెవరూ గొడవ పన్నక్కర్లేదు. నా జీవితంలో మీ కూతురికి చోటు లేదు. అగ్రిమెంట్ను మీరు చించేసినా సరే నేను ఆ అగ్రిమెంట్నే నమ్ముతాను. దాని ప్రకారం మీ కూతురికి నాకు ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు. తను నా ఇంటికి రావడానికి వీల్లేదు. కృష్ణకి నా పక్కన ఎన్నటికీ స్థానం ఉండదు. అల్లుడు గారు అంత మాట అనకండి. నా కూతురికి అన్యాయం చేయొద్దు అల్లుడు గారు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. నా వెంట పడకండి. నా నిర్ణయం మారదు. అది కాదు అల్లుడు గారు. నేను ఎవరి మాట వినను. మీరు నన్ను ఏమీ అడగొద్దు. ఏమైనా అడగాలి అంటే మీ కూతురుని అడగండి. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు. రాధా అల్లుడు రే రాధా, రే రాధా, ఆగరా. నేను చెప్పేది వినరా. నాన్న, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా చెప్పడానికి ఏం మిగల్లేదు. రే ఇంకా ఏంటి చూస్తున్నారు? పదండి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.